ఐఎమ్ వెరీ వెరీ సారీ. అబ్సల్యూట్లీ. అది యూఎస్ నుంచి అత్తమ్మ గారికి వాట్సాప్ కాల్ ని సైలెంట్ చేయరాదు. సో ఐ హ్యాడ్ టు ఆన్సర్ ద కాల్. ఐఎమ్ వెరీ సారీ ఫ్రమ్ అండ్ థ్యాంక్ యూ. అందరినీ చూస్తున్నాను. ఋత్విక నైస్ సాంగ్. ఋత్విక కదా, మనకి ఎవ్వరు చూపించరు ఆ ప్రేమ. దేశ దగ్గరే దొరుకుతుంది అనే మంచి స్తుతి కీర్తన పాడారు. లవ్ యువర్ వాయిస్, కీప్ ఇట్ అప్, కీప్ సింగింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ and everyone in the call. I'm very happy to meet you in person. ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు కృప చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సో as brother said, it was a short notice, but still I believe God has great plans for us. And ఆయన సంకల్పంలో మన కోసం ఆయన మనతో ఏం మాట్లాడాలనుకున్నారు దాన్ని మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు మాట్లాడతాయి అని రాశారు కదా వాక్యంలో. ఫ్రెండ్స్, అంటే ఆయన ఏర్పరచుకున్న సమయంలో ఆయన మాట్లాడాలనుకున్న విషయాల్ని ఆయన ఏ రకంగా అయినా వినిపింపజేస్తాడు. మరి ముఖ్యంగా ఆ రాళ్ళు ఈ దినాల్లో మాట్లాడుతున్నాయా అని ఒక ప్రశ్న వేసుకుంటే, మనందరం యూజ్ చేస్తున్న మన మొబైల్ డివైసెస్ ఆర్ సిస్టమ్స్ వాటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని, మదర్ బోర్డ్స్ ని ఫైన్ శాండ్ తో తయారు చేస్తారు, విచ్ ఇస్ స్టోన్. అట్లా. సో దేవుని మాటలు చాలా గొప్పవి, విలువైనవి, అమూల్యమైనవి. వాటిని ధ్యానించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ముందు దేవాది దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ బ్రదర్ జాన్ అగస్టిన్ ఫర్ ట్రస్టింగ్ టైటస్ అండ్ రీచింగ్ అవుట్ టు మీ. ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. చిన్న ప్రార్థనతో మనం నా డివోషన్ సెషన్ లోనికి వెళ్దాము. మీ అందరికి మరొకసారి ఈ సెషన్ కి స్వాగతం తెలియజేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, సాయంకాలంలో శ్రేష్టమైన నీ మాటల్ని మేమందరం మాతో మాట్లాడండి ప్రభా. మీ సన్నిధిని తోడుగా చేయండి నాయన. తండ్రి ఒక్కొక్కరి హృదయ రహస్యాలు ఎరిగిన హృదయాంతరం తెలిసిన దేవుడు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఈ దినములంతా యేసుక్రీస్తు సంధించి మీరు ఆకర్షితపరచమని మా ఆత్మల్ని తృప్తిపరిచే చేసే మీ జీవమైన వాక్యాన్ని అందించమని ఈ సమయాన్ని అంతటి అధీనంలో పరిశుద్ధ పెంచుకొని తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో జస్ట్ నేను క్రాంతి వరంగల్. So I'm a Bible teacher. CBS Community Bible Study India is an organization. ఈ ఆర్గనైజేషన్ లో వాలంటీర్ గా నాకున్న సమయం దేవుని సేవను కొనసాగిస్తున్నాను. సోషల్ వర్క్ చేస్తుంటాను. తెలంగాణ విమెన్స్ పోలీస్ అసోసియేషన్, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, గ్రామాల్లో చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ని, ట్రాఫికింగ్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ రిలేటెడ్ టు అడిక్షన్స్ కొంత పని చేస్తున్నాం. సో కమ్యూనిటీ బైబిల్ స్టడీ ఉద్దేశం ఏమంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు వాక్యంలోనికి రావాలి. కమ్యూనిటీ అన్నప్పుడు క్రైస్తవేతరులంగా కూడా బైబిల్ గ్రంథం అనేది పుస్తకంగా కాక మార్గదర్శకంగా పరలోకానికి యేసుక్రీస్తు ద్వారా వెళ్ళటానికి ఒక దేవుని ప్రేమ పుస్తకం, దేవుని ప్రేమ ప్రజలకి పరిచయం చేయాలని దర్శనంతో పనిచేస్తుంది. బట్ స్టిల్ అంటే మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు మన బైబిల్ స్టడీ స్థిరంగా నడిపించలేదు. బట్ ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్. తమ్ముడు జాన్
ప్రార్థిస్తూ ఒక చక్కని మాట మాట్లాడారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నిజమే. ఈ దేవుని జ్ఞాన గ్రంథం, అద్భుతమైన ఈ పుస్తకం, దేవుని హృదయాన్ని తెలిపే పుస్తకాన్ని చాలా మంది స్వీకరించరు. సో ఈ కమ్యూనిటీ బైబిల్ స్టడీ లోకంలోని ప్రతి ఒక్కరూ వాక్యంలోనికి అనే లక్ష్యంతో పనిచేస్తూ మిషన్ ఎలా సాధ్యపరుస్తూ ఉంటారంటే, రూపాంతరం చెందిన జీవితాలు, వాక్యాన్ని వచనం వెంబడి వచనం, అధ్యాయం వెంబడి అధ్యాయం, ప్రతిదాన్ని కంకార్డెన్స్ తో, ఇతర పుస్తకాలతో, ఇతర రిసోర్సెస్ తో టాలీ చేస్తూ, డీప్ డైవ్ చేస్తూ, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ, ఆ వాక్యమే మనుషుల్ని రూపాంతరం చేస్తుంది అనే ఉద్దేశంగా పనిచేస్తూ ఉంటాం అన్నమాట. సో అని మనం చాలా వింటూ ఉంటాం ఈ జనరేషన్ లో, విచ్ ఇస్ వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. కానీ మన క్రైస్తవులకైతే ఇట్ షుడ్ బి గాడ్స్ వర్డ్, గాడ్స్ విల్ అండ్ గాడ్స్ వర్క్. వెన్ యూ సే www, వర్డ్, విల్ అండ్ వర్క్, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా ఈ 3 మనం చేయాలి అని. ఇవి మనకి ఎలా తెలుస్తాయి? దేవుని వాక్యం ద్వారానే దేవుని చిత్తం అర్థమవుతుంది. ఆయన చిత్తం గ్రహించినప్పుడు ఆయన వాక్కు ద్వారా ఆయన పనిని అర్థం చేసుకొని మనం ఆ పనిలో ముందుకి కొనసాగగలం అన్నమాట. సో ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి మనం ఆలోచిస్తూ, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కలుస్తున్నాను కాబట్టి నా లెసన్ ని చాలా సింపుల్ గా ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అందుకనే ఈ టాపిక్ ని, బైబిల్ ని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దేవుని బహుమానం ఈ బైబిల్ గ్రంథం అని మనం అనుకోవచ్చు. ఈ బైబిల్ ద్వారా దేవుడు తాను మనతోని మాట్లాడుతూ ఉంటారు అనేది అర్థం చేసుకోవాలి. ఈ బైబిల్ ని రచించింది, రాసింది 40 మందికి పైగా ప్రవక్తలు, ఉద్యోగస్తులు, బోధకులు, జాలరులు, చదువులేని పామరులు, ట్యాక్స్ కలెక్టర్స్, ఇలాగా రకరకాల పనులు చేస్తూ ఉన్నప్పటికీ అందరూ ఒకటే అంశం ఫోకస్ చేశారు, అది దేవుని ప్రేమ. రోమా 8:35లో అంటారు కదా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాటు వాడేవాడు. శ్రమ అయినా, హింస అయినా, కరువు అయినా, బాధ అయినా, వస్త్రహీనతను ఏది ఎడబాటలేదు. సో దేవుడు మనతో మాట్లాడటానికి ఏర్పాటు చేసుకున్న సాధనమే ఈ బైబిల్ గ్రంథం. బైబిల్ ద్వారా, దేవుని లేఖనాల ద్వారా, దేవుని వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. సో ఒక భక్తుడు ఇలా రాస్తాడు, ఇట్స్ హార్డ్ ఫర్ గాడ్ టు స్పీక్ త్రూ అ క్లోజ్డ్ బైబిల్. అంటే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ ఆయనకి మన స్వరాన్ని వినిపిస్తాం ప్రార్థించినప్పుడు, కానీ ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలని అంటే మాత్రం మన బైబిల్ని ఓపెన్ చేయాల్సిందే. మనం బైబిల్ చదవకుండా ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోలేము. మనం బైబిల్ చదివితే అది ప్రత్యక్షంగా దేవుడే మనతో మాట్లాడినట్టు. ఆయన మాట్లాడితే కలిగే లాభాలు ఏంటి అని కూడా మనం తర్వాత ముందు చూస్తూ వెళ్తాం. సో మూసున్న బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడటం అసాధ్యం. సో పరిశుద్ధాత్ముడు గ్రంథకర్తగా ఈ బైబిల్ గ్రంథాన్ని సుమారు 1500 సంవత్సరాలు, 3000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రతో కూడిన హిస్టరీ ఉంది ఈ బైబిల్లో. సో ఈ లోకంలో కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయండి. అన్ని పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు మనకి ఆ ఫిజికల్ బౌండ్ బుక్ మన చేతిలో ఉంటుంది. బట్ బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనతో తోడుగా ఉంటాడు. ఓన్లీ బుక్, ద ఆథర్ ఇస్ ప్రెసెంట్ వెన్ యూ రీడ్ ఈస్ ది బైబిల్. స్పష్టంగా మనం బైబిల్ తెరిచి చదువుతూ ఉన్నప్పుడు మనతో ఒక వ్యక్తి మాట్లాడుతున్న భావన కలుగుతూ ఉంటుంది. ఆ లోతైన అనుభవం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి
అండ్ ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు లేఖనాలు చదువుతున్నప్పుడు మనతో ఉండి మనం అర్థం చేసుకోవడానికి, మనకి కావలసిన జ్ఞానాన్ని దాన్ని అప్లై చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి తగిన సమయంలో జ్ఞాపకానికి తెచ్చే బాధ్యత కూడా పరిశుద్ధాత్ముడు తీసుకున్నారు. యేసుక్రీస్తు యోహాను సువార్తలో రాస్తూ అంటారు కదా, నేను పంపబో వేరొక ఆదరణకర్త, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ జ్ఞాపకంలోకి తెచ్చును. సో Holy Spirit God is present when you are reading your Bible, and He will help you to understand, and He will give the wisdom to apply, and He will enable us to live the word of God amidst this perverse generation. ఈ తరం వాళ్ళ మధ్యలో మనం వాక్కును అనుసరించి నడుచుకునే కృపని ఇస్తారు. సో the Bible is named as Holy Bible because చాలా గ్రంథాలు ఉన్నాయండి. అవన్నీ కూడా ప్రత్యేకమైన భాషల్లో, ఉదాహరణకి మనం తీసుకుంటే రామాయణ మహాభారతాలు సంస్కృతంలో రాశారు. ఎవరైనా వాటిని చదవాలి అంటే సంస్కృతం నేర్చుకుని చదవాలి. అలాగే గురుగ్రీత్ గ్రంథం అని ఉంటుంది, మన సిక్కులు వాళ్ళ భాషలో రచించింది, బెంగాలీలో రచించింది, బంగ్లా లాంగ్వేజ్ నేర్చుకుని అందులోనే చదవాలి. బట్ మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రం ఖచ్చితంగా వివిధ భాషల్లో తర్జుమా చేయబడి అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాల్లో బైబిల్ గ్రంథం ఒకటి. ఎక్కువ చదవబడే పుస్తకం బైబిల్ గ్రంథమే. అండ్ 24 గంటలు చదవబడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదెందుకు నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనకి సాయంకాలం అవుతుంది, ఇంకొంతసేపు అయితే మనం పడుకుంటాం, కానీ అవతల వేరొక వైపు కొంతమంది వేరే దేశస్తులు బైబిల్ని చదువుతూనే ఉంటారట. అన్స్టాపబుల్ అన్నమాట. అంటే ఈ బైబిల్ గ్రంథం చదవబడడం అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో అందుకనే బైబిల్ చాలా ప్రత్యేకమైంది. ఈ బైబిల్ గ్రంథం ఒకప్పుడైతే ఇంటికొకటి ఉండేది, కానీ మనం ఎంత అదృష్టవంతులం అంటే మన పర్సనల్ బైబిల్స్ ఉంటున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటుంది కుటుంబంలో. కిడ్స్ బైబిల్ అని ఉంది. తర్వాత ఇంకా చెప్పాలంటే హండ్రెడ్స్ ఆఫ్ వర్షన్స్ మన చేతిలో ఉన్న చిన్న మొబైల్లో బైబిల్ యాప్స్ ద్వారా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో ఈ పరిశుద్ధ గ్రంథం వివిధ మతాలకు చెందింది కాదు, కానీ నిజ దైవం పరలోకపు తండ్రి సృష్టికర్త అయిన దేవుని పుస్తకంగా ఈ పుస్తకాన్ని మనం అనేకులకు పరిచయం చేయాల్సిన బాధ్యతని ఈ సాయంకాల వేళలో పరిశుద్ధాత్మ దేవుని హోలీ స్పిరిట్ ఇస్ రిమైండింగ్. సో వెరీ క్విక్లీ నాకు ఇచ్చిన టైంలోనే ఈ హోలీ బైబిల్ ఇచ్చే లాభాలు జ్ఞాపకానికి తెచ్చుకుందాం. We all know, but we still need to always revisit what the Bible can do. సో వాక్యం ఏం చేయగలదు అనే విషయాలు మనం మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతుంది అని లేఖనం సెలవిస్తుంది. సో when our hearts are filled with the word of God, will speak, word of God bubbles out of our heart and through our mouth, which was also the same with the disciples. యేసుక్రీస్తు శిష్యులను కూడా కట్టేసి, నువ్వు ఇంకా మాట్లాడితే నేను చంపేస్తామంటే, నువ్వు చంపినా పర్వాలేదు, నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను. I cannot stop speaking about the things which I have seen and which I have heard about. సో రక్షణలోకి వచ్చిన వ్యక్తికి అలాంటి కరేజ్ కూడా వస్తుంది. సో రక్షణలోనికి నడిపించే ఈ జీవం కలిగిన వాక్యం ఎలాగంటే రోమా 10:27 ప్రకారం 17
So faith comes from hearing and hearing through the word of Christ. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట్లాడాలి. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అ కీ టు ఓపెన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో వాక్యం మనకి చేసే మరొక మేలు ఏంటంటే దేవుని యథార్థతలో, బోధలో, శిక్షణలో మనల్ని పెంచుతూ ఉంటుంది. 2 తిమోతి పత్రిక 3:16-17 వచనాల్లో, 2 Timothy 3:16-17 verses speak like this: all scripture is breathed out by God and profitable for teaching, for reproof, for correction, for training in righteousness, that man of God may be complete, equipped for every good work. సో నీతి అందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమైంది అని. సో దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యం చేయటానికి. సో ఈ ప్రపంచం అంతా కూడా 2 పేతురు పత్రిక 2:14 ప్రకారం లోకం దురాశలో శిక్షణ చేస్తుంది, కానీ దేవుని వాక్యం మనల్ని నీతి అందు శిక్ష చేస్తుంది. దేవుని బోధలో మనల్ని సత్యంకి అనుగుణంగా మనల్ని సిద్ధపరుస్తూ, దేవుని సత్యం అర్థం చేసుకోవడానికి, దానికి అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి, తద్వారా పరలోకం అనే మన డెస్టినీకి చేరుకోవడానికి. టీచింగ్ గాడ్స్ ట్రూత్ టు అవర్ చిల్డ్రన్ విల్ షేప్ దేర్ క్యారెక్టర్ అండ్ డిటర్మిన్ దేర్ డెస్టినీ. So it is very, very important for each one of us to be well equipped, well versed with the Bible. It reproves and rebukes. So ఖండించటం, గద్దించటం. చాలా వరకు ఈ క్రైస్తవ తరంలో మనం ఎవరైనా గద్దించాలన్నా, ఖండించాలన్నా భయపడుతున్నాం. ఎందుకంటే మనం కొంత ఖండించినప్పుడు మనకి దూరం అయిపోయే పరిస్థితులు. ఎవరైతే కొంచెం కఠినంగా మాట్లాడతారో వాళ్ళని ప్రజలు ఇష్టపడరు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 6:23 ఆజ్ఞ దీపంగా, ఉపదేశం వెలుగుగా ఉండాలి, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. సో రిప్రూఫ్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ ద వే ఆఫ్ లైఫ్. నువ్వు వాళ్ళ వాక్కును బట్టి, వాక్యాన్ని బట్టి నీ పిల్లలైనా, నీ కుటుంబానైనా, నీ స్నేహితులైనా గద్దించట్లేవు అన్నట్టే జీవ మార్గానికి వాళ్ళని దూరం చేస్తున్నామా అని సాయంకాలం వేళ ఒకసారి ఆలోచించాలి. సో dear friends, it's very, very important for us to speak and disciple and discipline our children and friends and family with the word of God and reproofs. So దేవుని వాక్యం కూడా ఒక క్రమమైన దిద్దుబాటు. ఇట్స్ అ కోర్స్ కరెక్షన్. సో ఎప్పుడైనా ఒక ఓడ లేదా నావ తప్పుదారిలో వెళుతూ ఉంటే వాళ్ళు వెంటనే వాళ్ళకున్న మ్యాప్ ని చూసుకుంటారు. ఏదైనా ప్రమాదంలో చిక్కుని, లేకపోతే ఒక అరణ్యంలో, అడవిలో నడుస్తూ వెళుతున్నా సరే కంపాస్ ని ఉపయోగిస్తారు. ఎడార్లు తప్పిపోతే కూడా దారులు కనిపించవు. అలాంటప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించే మ్యాప్, రోడ్ మ్యాప్ లేదా కంపాస్, లేదా ఇప్పుడైతే గూగుల్ మ్యాప్స్ వచ్చేసాయి టెక్నికల్. సో అలా మన జీవనం కూడా ఎడారి వంటిది, అరణ్యంలో ఉన్నటువంటిదే. తప్పిపోతూ ఉంటాం, ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటి టైంలో వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ టైమ్ యూ ఓపెన్ యువర్ బైబిల్, సిట్ డౌన్ అండ్ లిసన్ టు ఇట్. He will give you a direction. ఇది ఈ త్రోవ, దీనిలో నడుచుకోను అని లేఖనం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంటుంది. అండ్ ఆలోచనకర్తగా దేవుని లేఖనాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథం 119:24 కూడా చెప్తుంది, యువర్ టెస్టిమోనీస్ ఆర్ మై డిలైట్, దే ఆర్ మై కౌన్సిలర్స్. మనకి అడ్వైస్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా, సపోర్ట్, గైడెన్స్, టిప్స్ ఆర్ అసిస్టెన్స్ ఏది కావాలన్నా కానీ మనం జస్ట్ బైబిల్ ఓపెన్ చేస్తే చాలు. సమాధానకర్త, అధిపతి మనకి ఆలోచనకర్తగా ఉండే తండ్రిగా మనల్ని సరైన దిశలో నడిపిస్తారు. సో బైబిల్ ఆల్వేస్ is a dear friend for us. The more we love the Bible, the more we spend time with our Bible, the more wiser we become, the more pure we will become, the more
గాడ్ విల్లింగ్ చిల్డ్రన్ అండ్ గాడ్ ప్లీజింగ్ చిల్డ్రన్. సో సంపూర్ణమైనది, యథార్థమైనది దేవుని వాక్యం అనే సత్యం కూడా ఈ సాయంకాల సమయంలో వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ కంప్లీట్ అండ్ పర్ఫెక్షన్. ఇది కీర్తనలు క్షమించండి 19:7, Psalms 19:7. So Proverbs 35 also says that every word of God is flawless. దానిలో ఎలాంటి తప్పిదం లేదు, ఏ రకమైన దోషం లేదు. సో ఇట్స్ పర్ఫెక్ట్ అండ్ ఇట్ రివైవ్స్ అవర్ సోల్ అండ్ ఇట్స్ మేకింగ్ అస్ వైస్ అండ్ సో బుద్ధిహీనుల జ్ఞానం ఇచ్చి ఈ యెహోవా శాసనం నమ్మదగినదిగా ఉంది, ఆయన ధర్మశాస్త్రం యథార్థమైంది, మన ప్రాణములను తెప్పరిల్ల చేసేది అని దేవుని లేఖనం సెలవిస్తాం. మనకి వాక్యం హెచ్చరికగా కూడా ఉంది. చాలా సార్లు ఈ లోకంలో వెలుగుతోత లేకపోతే డిసెప్షన్, మోసకరమైన పరిస్థితుల్ని చూస్తూ ఉన్నాం. అనేక మార్లు ఏది సత్యమో ఏది అసత్యమో అర్థం కాదు. కొన్నిసార్లు మనం సత్యం అనుకుని దాన్ని పాటించిన కొన్ని రోజులకి మళ్ళీ వాక్యంలో ఇది ఏ సందర్భానికి ఏ అనుగుణంగా చేయాలి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంటుంది. సో moreover by them is your servant warned, in keeping them there is a great reward. Psalms 19:11. సో కీర్తనకారుడు రాస్తూ అంటున్నారు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుంది. ఆయన కట్టడలు 119వ కీర్తన అంతగా ఆయన కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు, నియమాలు అవన్నీ కూడా మరి అవి మనకి వార్నింగ్, డేంజర్, కాషన్ ఇచ్చింది. వాటిని మనం వైకుంఠం వలన తప్పించి పడతాం ప్రమాదం నుంచి, హెచ్చరిక విన్నప్పుడు కదా. సో వీఆర్ ఆల్ గాడ్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అది గుర్తుపెట్టుకోవాలి. మెనీ టైమ్స్ అంటే దేవుని హెచ్చరికలు, నీ పొరుగు వాళ్ళ కంట్లో నలుసు చూస్తావు ఎందుకు, నీ కంట్లో దూలాన్ని ఎంచుకో అంటారు. మనం మెలకుతో జాగ్రత్తతో ఉండాలి దేవుని వాక్యం. సో ఇట్స్ ఎ డేంజర్ if you what you say, think or do is contrary to the word of God, then you are being deceived. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మార్తా మిస్ అని కూడా చెప్తూ ఉన్నాను, మనం మాట్లాడేది, మనం ఆలోచించేది, మనం చేసేది లేఖనానుసారంగా లేనప్పుడు, ఒకే రకంగా లేనప్పుడు మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని ఈ దినములాంతంలో, అంతే దినాల్లో కొనసాగించాలి అనే హెచ్చరికని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. సో వీఆర్ ఆల్ గాడ్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వీఆర్ నాట్ స్టిల్ కంప్లీట్. హీ విల్ ఎనేబుల్ us to complete until the day of his coming, the day will go. సో ఆత్మీయ ఆహారం అని మనలో చాలా మందికి తెలుసు. వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే బలహీనత అవుతుంది మన ఆత్మ అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనాలు చేసే గొప్ప మేళ్లలో మన ఆత్మల్ని బలపరచటం, మనల్ని సిద్ధపరచటం. సో అపేక్షించాలి అని పేతురు భక్తుడు రాస్తూ ఉంటాడు 2:2. సో ఇంగ్లీష్ లో సెకండ్ వర్స్ ఉంటుంది, తెలుగులో థర్డ్ వర్స్ ఉంటుంది. లైక్ న్యూ బార్న్ ఇన్ఫాంట్స్ లాంగ్ ఫర్ ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ దట్ బై ఇట్ మే గ్రో అప్ ఇంటూ సాల్వేషన్. ఆ రక్షణ విషయంలో ఎదగాలి. సో మనం ఒక చైల్డ్ ఎట్లా డెవలప్ అవుతారు, ఒక 1 year వచ్చేసరికి ఒక చైల్డ్ గ్రోత్ ని అబ్జర్వ్ చేయండి, ఎన్ని చేంజెస్ కనిపిస్తాయో. అలా మన స్పిరిచువల్ బిహేవియరల్ చేంజ్ మన మిత్రులు చూడగలగాలి, మన ఫ్యామిలీ చూడగలగాలి, మన నేబర్స్ చూడగలగాలి. ఆ మార్పు చేసే ప్రక్రియ వాక్యంకి మాత్రమే ఉంది, ఆ శక్తి వాక్యానికే ఉంది. సో లైక్ బ్రెడ్ హెల్త్ నిస్తుంది, లైక్ హనీ హెల్త్ నిస్తుంది, గ్రోత్ నిస్తుంది.
సో ఇట్స్ లైక్ మెడిసిన్ అని వాక్యాన్ని చాలా ప్రేమించాలి. అండ్ మనం పాపంలో పడకుండా ఉండాలి అంటే ఈ జీవ వాక్యం, ఈ ఆత్మీయ ఆహారం మనకి చాలా ముఖ్యం. మనం ఫీవర్ ఉన్నప్పుడు రెస్ట్ ఎందుకు తీసుకుంటామండి? పని చేయమెందుకు? వీక్నెస్ ఉంటుంది. అలాగా మనం ఈ ఆత్మీయ ఆహారం భుజించకపోతే మన ఆత్మ వీక్ అవుతుంది. సో we need to rely on God's word and feed our spirits with his word. God's word sanctifies our work. సో సత్యమందు మనం ప్రతిష్ఠ చేయబడాలి. యోహాను సువార్త 17:17 sanctify them in your truth, your word is truth. నీ వాక్యమే సత్యం. వాక్యమందు వారిని సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని యేసుక్రీస్తు ప్రార్థిస్తూ ఉన్నాడు. If you read John 17, the whole chapter, we understand Jesus is praying for his disciple as well. All of us, we are included in that prayer. ఎందుకు మనం ఆ ప్రార్థనలో ఉన్నామంటే వీరి ద్వారా వాక్యాన్ని వినేవాళ్ళు అని అంటారు ఆయన. ఇక మీదట వాక్యమందు విశ్వాసం ఉంచేవాళ్ళు అని ప్రార్థిస్తారు యేసుక్రీస్తు. ఆ గొప్ప ప్రార్థన సత్యమందు ప్రతిష్ఠ చేయటానికి ఆ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. సో 51 సాంలో డేవిడ్ పశ్చాత్తాపడతారు. ఆయన నన్ను కడకండి, నన్ను ఈ పాపాలను నుంచి శుద్ధునిగా చేయండి అంటారు. సాంక్టిఫికేషన్ ఇన్వాల్వ్స్ కన్విక్షన్ ఆఫ్ సిన్స్, కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ అండ్ కరెక్షన్ ఆఫ్ సెల్ఫ్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రతి విశ్వాసిని వాక్యము ద్వారానే జరుగుతూ ఉంటుంది. వాక్యము చదవడం ద్వారా వాక్యాన్ని మరలా అధ్యయనం చేసి అన్వయం చేయగలుగుతాం. సో పాపపు ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం, దిద్దుబాటు జరగడం అనే ప్రక్రియని లేఖనాలు మాత్రమే సాధ్యం చేయగలుగుతాయని. అందుకని మనం వాక్యాన్ని ప్రేమిస్తూ ఉండాలి. సో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని కూడా వాక్యమే సత్యము అని మనం చదువుతాం. యోహాను సువార్త 8:31-32 చూస్తే యేసు తన నమ్మని యూదులతో అంటా ఉన్నారు, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు. If you abide in my word, you are truly my disciples, and you will know the truth, and the truth will set you free. So sin is a slavery, and there are traditional bondages, cultural bondages, and sometimes narrow-mindedness and inferiority complex. These are all sins. చాలా సార్లు పాపానికి బానిసలైపోవడం. పాపం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. సంప్రదాయ బంధకాలని, సాంస్కృతి పరమైన ఇవి చేయండి, ఇవి చేయదు. కొన్ని సంస్కృతిలో ఇది చేయటం కరెక్ట్ అంటుంది, కానీ లేఖనం అది తప్పు అని చెప్తుంది. సంకుచిత మనస్తత్వం కలిగి ఉండటం, కొన్నిసార్లు ఆత్మన్యూనత భావం, అంటే మళ్ళీ మనం తగ్గించుకోవడం కూడా పాపమే. చాలా సార్లు అయ్యో నాకు అది లేదు, నేను ఇది లేను, నేను అది చేయలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్, ఐఎమ్ నాట్ స్మార్ట్, ఐఎమ్ నాట్ ఫేర్, ఐఎమ్ నాట్, ఐ డోంట్ హ్యావ్ లాంగ్ హెయిర్. ఇలాంటి ఇవన్నీ కూడా మనకు ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తెస్తుంటాయి. ఇలాంటి థాట్స్ కూడా అంటే దేవుని ఆయాసపరుస్తాయి. బికాస్ హీ క్రియేటెడ్ us in his own image, in his image and his ఆయన పోలిక, ఆయన స్వరూపం చేసుకుని దాన్ని మనం తక్కువగా అనుకోవటం ఎంతవరకు సరి అండి కదా. అలాంటివి మనల్ని తెలియకుండా బంధకాల్లో ఉంచుతాయి. సో అలాంటి భావనల నుంచి మనం స్వాతంత్రం పొందాలి. అది వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. God's word protects us. మనకి ఆత్మీయ సంరక్షణ కలుగుతూ ఉంటుంది. 119వ కీర్తన 11వ వచనంలో కూడా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నా, నేను పాపం చేయకుండా చెప్తాను. సో మన వాక్యం ఉన్నప్పుడు పాపం రాదు. సో ఫిల్ యువర్ హార్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్
ఈ ఆత్మీయ సంరక్షణ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు వాట్ ఈస్ ద వే దట్ వీఆర్ ఫీలింగ్ అవర్ సమ్ ఆఫ్ అస్ క్వైట్ టైమ్స్ పెట్టుకుంటాం, సమ్ ఆఫ్ అస్ బైబిల్ స్టడీస్ పెట్టుకుంటాం, సమ్ ఆఫ్ అస్ పర్సనల్ బైబిల్ స్టడీస్ పిబిఎస్ చేస్తూ ఉంటాం. I don't know, each of you maybe take some time today to think about in what way I'm engaged in storing up the word of God in my heart. Am I following a curriculum? Am I following a book? Or am I just randomly going on? And many of us use Daily Manna, many of us use so many other resources. Happy about it, but still there should be a systematic Bible study. So word of God protects and ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. మనందరికి తెలుసు 119 కీర్తన 23వ వచనంలో కూడా చూస్తే, సో ఈవెన్ ద ప్రిన్సెస్ సెడ్ ప్లాటింగ్ అగైన్స్ మీ, యువర్ సర్వెంట్ విల్ మెడిటేట్ ఆన్ యువర్ స్టాట్యూట్స్. సో అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుంటే కూడా నీ సేవకుడు కట్టడాలని ధ్యానిస్తూ ఉంటారు అంటే ఏ పని చేస్తూ ఉన్నా, ఏదో వీఆర్ ఎట్ ఆఫీస్, స్టడీ, కాలేజ్ స్టడీ, అంటే స్టడీ వింటున్నప్పుడు అనట్లేను కానీ సెట్ టైం గ్యాప్ ఉన్నప్పుడు వీ కెన్ మెడిటేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ కొన్నిసార్లు మనకు అనుకోని ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ టు స్టే స్టేబుల్ అండ్ స్టడీ without fear, courageously stable and steady. We need to water ourselves daily with this word. So 101 కీర్తన 3వ వచనం, నీటి కాలువలు ఎవరిన నాటుపడి ఆకు వాడక కాలం మంది ఫలించి చెట్టు వారు అతడు చేయనదంతయు సఫలమగు. మనం చేస్తూ ఉన్న దాంట్లో మనం ఎక్సెల్ అవుతుంటే, ప్రాస్పర్ అవుతుంటే, మనం సక్సెస్ఫుల్ గా ఉంటే మనల్ని చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఇట్స్ నాట్ ఐ బట్ క్రైస్ట్ అని పాల్ అన్నట్టుగా నాలో ఏం లేదు, గాడ్ enabled me, God strengthened me. I shall not be moved. I am not moved because I am planted by the streams of the water, the living water, Jesus. So word of God will equip us for his good works. 2 Timothy 3:16-17 though, even in the beginning we have read it. Tarvata God's word will heal us. So God allows us some suffering, but again when we pray and when we turn unto him, he will heal us. 107వ కీర్తన 20వ వచనం అంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. So he sent out his word and healed them and he delivered them from their destruction. So he will send his word through many mediums, మన pastors, మన families, మన friends, so many. And we all know the word of God is our foundation. We know this parable. సో ఈ నా మాటలు విని వీటి చొప్పున ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలినాడు. వానలు వచ్చింది, వరద వచ్చింది, అయితే వాని ఇల్లు స్థిరంగా నిలబడింది. Everyone then who hears these words of mine does them will be like a wise man who built his house on the rock. Rains came, floods came, but the house remained. So God's word is the foundation for our life. ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ ని మనం చాలా గట్టిగా ఇప్పుడు స్థిరపరచుకోవాలి. జ్ఞానాన్ని ఇస్తుంది ఆయన మాటలు, మనకి తోడుగా ఉంటాయి. అండ్ Psalms 198 verse 99 verse 100 ఇవన్నీ వాక్యాలు కూడా చూస్తుంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేవిగా, మనకి ధ్యానించినప్పుడు బోధకుల కంటే విశేష జ్ఞానం ఇస్తాను. సో ఉపదేశాలు నేను లక్ష్యం చేస్తున్నాను కాబట్టి వృద్ధుల కంటే విశేష జ్ఞానం, ఇటువంటి జ్ఞానం మనకి కలగాలి అని అంటే మనకి వాక్యాన్ని చదివే మంచి హ్యాబిట్ ఉండాలి, హ్యాబిచువల్ రీడర్స్ ఆఫ్ ది బైబిల్.
So when God gives us the wisdom, when we read and meditate on the word of God, we will be wiser than our enemies and competitors, wiser than our teachers, wiser than elders and seniors. సో మనందరికి ఇలాంటి జ్ఞానం కలగాలని ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఐ ప్రే దట్ యు ఆల్ బీ ఫిల్డ్ విత్ గ్రేట్ విజ్డమ్ ఆఫ్ గాడ్. నిజమైన ధననిధి సంపద. సో ఇట్స్ ఎ ట్రూ ట్రెషర్. మళ్ళీ కీర్తన గ్రంథం 19:20 వచ్చింది, బంగారు కంటను విస్తారమైన మేలిమి బంగారు కంటే కోర తగిన జుంటి తేనె కంటే జుంటి తేనె దారుల కంటే కోర తగినవి అని చెప్తాం. సో వర్డ్ ఆఫ్ గాడ్ డైనమైట్ లాంటిది అంటారు, సుత్త వంటిది, బండను బద్దలు చేసి సుట్టవంటిది, పవర్ఫుల్ టు బ్రేక్ ద హార్డెండ్ అండ్ స్టబర్న్. మనలో చాలా మంది అంటే యాజ్ ఎ కౌన్సిలర్ నా దగ్గరికి కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం వచ్చి, ఈయన మారడండి ఇంకా అంటారు, లేకపోతే ఈమె మారదండి ఇంకా అంటుంటారు. So they won't change, but the word of God says it breaks the hardened, stubborn. రాతి గుండెను తీసివేసి మాంస గుండెను నేను వారికి ఇత్తును అని చెప్తారు వాక్యంలో దేవుడు. సో anyone can change. We have lot of examples from history, future, and even in the Bible. Many hard hearts were made in God's softness. So దేవుని వాక్యం శుద్ధమంటది, డైనమైట్ లాగా అది బండల్ని బద్దలు చేసేది. సో కఠినమైన హృదయాల్ని కూడా మార్చగలదు. ఎప్పుడు కూడా ఎవరైనా మనతో కఠినంగా ప్రవర్తిస్తున్నా కానీ ఆ కఠిన హృదయంలోనికి ఈ జీవము కలిగిన వాక్యము డైనమైట్ లాగా మనం ప్లేస్ చేయగలిగితే God will change. And we all are in a spiritual battle and belt of truth. వాక్యం అనే సత్యం అనే దట్టి మనకు అవసరం. So all other components, I'm not going to go detail in this thing, but we all know that God willing sometime. So we are all in spiritual warfare. Word of God is our sword. We have to believe and trust in God. And Psalms 144:1 says, "Blessed be the Lord, my rock, who trains my hands for war and my fingers for the battle." Always trust this word. Many of us work with our fingers, chatting, typing, yeah. But here the psalmist is telling, we need to, be strong in the spiritual world. సో నా చేతులకు యుద్ధం, నా వ్రేళ్లకు పోరాటం నేర్పు. అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మన పోరాటం, ఈ లోకనాథులతో. సో నాట్ విత్ ఫ్లెష్ బట్ విత్ principalities. So may we all fill our hearts with the word of God and be strong in the spiritual warfare. So the challenge for today's session is, delight yourself with the word of God, desire his word, make it a habit, a discipline, and devote yourself to reading the word of God. Dig deep for the treasures and deploy the truth with determination to obey. వాక్యంలో ఆనందిస్తూ ఆయన అపేక్షించి క్రమశిక్షణతో రోజువారీ అలా అన్నట్టుగా భక్తి జీవితాన్ని కొనసాగించి ఒక ధననిధిని ఎలాగ శ్రద్ధగా తవ్వుతారో అలా ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని లోతుగా త్రవ్వుతూ నేర్చుకున్న వాక్యాన్ని పాటించాలనే సంకల్పంతో సత్యాన్ని అమలు చేయాలి. చివరిగా మేరీ జోన్స్ గారిని జ్ఞాపకం చేస్తాను. బైబిల్ కోసం తను ఎంత కష్టపడి మైల్స్ నడుస్తూ వెళ్ళి చదువుకొని చివరికి 6 ఏళ్ళు పనిచేసి తనకంటూ సొంత బైబిల్ కొనుక్కుంది. సో మేబీ I know all of us have our own Bibles, but we might know somebody who don't have a Bible personally.
ఎవరైనా ఉన్నారేమో మనకు తెలిసి మన చుట్టూ ఉన్న వాళ్ళకి బైబిల్ ప్రాధాన్యతను చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మేరీ జోన్స్ ని జ్ఞాపకం చేసుకో, ఒక్కరికైనా ఒక బైబిల్ ఇచ్చి వాళ్ళు బైబిల్ బాగా చదివే వాళ్ళగా సిద్ధం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో తను అంత కష్టపడి చేసిన తర్వాత తను ఒట్టి కాళ్ళతో పనిచేసి నడుస్తూ వెళ్ళింది. ఒక సొసైటీ తయారైంది. మీరు ఇచ్చే ఒక్క బైబిల్ ఒక మనిషి ఒక జీవిత కాలం ఒక మిషనరీగా వెళ్ళటానికి లేదా దేవుని సత్యసాక్షిగా నిలబడటానికి ఉపయోగపడుతుంది. గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ, కెన్ యూ డూ దిస్ ఫర్ మీ? And I want to remind William Alt this evening, who just lived for 29 years. He served in Sri Lanka for 8 months. And ఆయన 7 సంవత్సరాలు వచ్చేసరికి 6 సార్లు బైబిల్ అంతటినీ చదివారంట. Maybe this is a challenge. How many times we read the Bible? It is not always, doesn't matter మనం ఎన్నిసార్లు చదివామని, కానీ ఇట్ ఈస్ దట్ మనం చదువుతూ ఉన్న దానిలో ఎంత మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం, ఎంత పాటించగలుగుతున్నాం, ఎంత మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. సో ఈ చిన్ని తలంపులతో నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని నేను ముగిస్తూ, మీరు ప్రేయర్ తర్వాత ఎవరికైనా ప్రశ్నలు కానీ ఏదైనా ఉన్నా హ్యావ్ ఎ టాక్. And once again, thank you, John Augustine, for this opportunity. I praise and thank God for meeting all of you blessed people. May the God continue to speak with you, strengthen you for his mighty works and for his kingdom expansion. Heavenly Father, I praise and thank you for this evening time, Master. I thank you for this fellowship which Brother John Augustine is leading. I praise and thank for each and every participant in this group. I praise and thank you, Lord, for their lives, for the great plans that you have for each one of them, Lord. You have uniquely made them. You have specially made them. And thank you, Lord, for blessing them to be in our Tri-Cities, in their places. May they shine for you. May they be the salt of the earth. And Lord, I praise and thank you, Master. Father, thank you for reminding us about the prominence of your word. మరి ఈ లేఖనాల గురించిన గొప్ప సత్యాల్ని మాకు తెలియపరుస్తూ జ్ఞాపకం చేస్తున్నానైనా, మరి వేరే జోన్స్ గారి ద్వారా ఒక బైబిల్ బహుమానంగా ఇచ్చి ఒక్కరినైనా సిన్సియర్ బైబిల్ స్టడీకి ప్రోత్సహించాలని మాట్లాడుతున్నారు. అండ్ మేబీ దిస్ ద టైమ్ దట్ వి కరెక్ట్ ఈవెన్ our Bible study patterns, Master. Sometimes we might not be as much as disciplining and discipling ourselves to your word. Forgive us, Lord, and give us one more opportunity that we sincerely dedicate ourselves to discipline ourselves and be your disciples, and may we be the salt and light to the world. తండ్రి, మరొక మరి సాయంకాలపు దీవెనలో ఈ తరగతిలో ఈ సెషన్ లో హాజరైన ప్రతి ఒక్కరిపై ఉంచమని, ప్రత్యేకమైన మీ ఆశీర్వాదాన్ని కుమరించమని, వాళ్ళ కుటుంబాలని, వారు చేస్తున్న పనులని, వాళ్ళ స్టడీస్, ఎవ్రీ ఏరియా ఆఫ్ దైర్ లైఫ్ టచ్ అండ్ సాయంకాల శుభములతో కొద్ది ప్రార్థన సమర్పించి వేడుకుంటూ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.